జూన్ 20, 2025 ప్రైజ్ ద లార్డ్ అండి. బ్లెస్సింగ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ప్రభు కృప వలన, ఆయన హస్తం నా పైన ఉండడం వలన నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతిరోజు మనం బైబిల్ ఎందుకు చదువుకోవాలి, ప్రతిరోజు ఎందుకు మనము వాక్యం చదువుకోవాలి, ఎందుకు ప్రార్థన చేసుకోవాలో తెలుసా అండి? ఈ భూలోకంలో ఉన్నది ఏది మనకి శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం. మన పాపాలకై ఆయన మన కోసం మరణించాడండి. అవసరం ఏముందండి చెప్పండి? ఎందుకంటే ప్రేమ. చాలా మంది ప్రేమ ఎలా చూపిస్తారో తెలుసా అండి? తాత్కాలికంగా, అంటే టెంపరీగా ఉంటుంది అనమాట. చాలా మంది ప్రేమ ఈ భూలోకంలో ఉన్నంత వరకే ఆ ప్రేమ, కానీ పరలోకమందున్న దేవుని ప్రేమ శాశ్వతం అండి. ఎవర్ లాస్టింగ్ లవ్. హిజ్ లవ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ లవ్. అలాంటి ప్రేమని మనము కనుక్కొని ఉండాలి, అలాంటి ప్రేమని మనం పట్టుకొని ఉండాలి, ఎక్కడ జారిపోవద్దండి. దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడుతుండగా మనము బలంగా నిలబడాలని. మనము బలహీనులుగా ఉన్నాము, అందుకే దేవుడు తన వాక్యం పట్ల మనల్ని బలపరుస్తున్నాడు. ప్రతి విషయంలో ఆయన మన తోడే ఉంటాడండి. మన ఫ్రెండ్స్ అయినా, మన రిలేటివ్స్ అయినా ఒకానొక సిచ్యువేషన్లో మనల్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. మన పరిస్థితిని చూసి మనల్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ బురదలో నేనేం పడతాను, ఆయననే పడనివ్వండి, వాళ్ళనే పడనివ్వండి అని అనుకుంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, నువ్వెంత లోతునో నువ్వు పడిపోయి ఉన్నా, ఆయన నిన్ను పట్టుకొని లేపాలని ఆశపడతాడు. అందుకే అంటారు, శత్రువుల ముందు కూడా దేవుడు భోజనం ఏర్పాటు చేస్తాడంట. అలాంటి దేవుడు అండి మన దేవుడు. ఏదో పర్సనల్గా దీవించే దేవుడు కాదు, అందరి ముందు దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం రండి. దినవృత్తాంతములు 3:22 చూడండి. నీ దేవుడైన యెహోవా నీ పక్షముగా యుద్ధము చేయువాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. నీ దేవుడు నీతో ఉన్నాడు, నేను నీతో ఉన్నానయ్యా, నీకు దేనికయ్యా ఇంకా భయమో అని ఎవరైనా మనకు భరోసా ఇస్తున్నారా? ఈరోజు ఎట్లాంటి పరిస్థితిలో ఆయన భరోసా ఇస్తున్నారా? కానీ దేవుడు మనకి భరోసా ఇస్తున్నాడు. దేవుడు మనతో ఉంటా అంటున్నాడు. భయపడకు, అసలు దేనికి నీకు భయమో, నేనున్నాను కదా, భయపడకు అంటున్నాడు. ఎంత స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా చెప్తున్నాడో తెలుసా? కొంతమంది భయపడవద్దు లేరా, రేపు చూసుకుందాం లేరా, ఎల్లుండి చూసుకుందాం లేరా, నీ పరిస్థితులు నేను క్లియర్ చేస్తాను లేరా, రేపు రారా, నీకు అవసరం ఉందారా, రేపు రారా, ఎల్లుండి రారా, ఎలా అనట్లే దేవుడు. చూడండి, మరొకసారి చదువుతాను. నీ దేవుడైన యెహోవా నీ పక్షముగా యుద్ధము చేయువాడు. నేను చేస్తాను. నిన్నెవరేమైనా అంటున్నారా? నేను వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తాను, నువ్వు సైలెంట్గా ఉండు. నీకు ముందుగా నేను పోయి కార్యం చేస్తాను అంటున్నాడు. మిమ్మల్ని ఎంతో మంది ఎన్నో మాటలు అంటున్నారా, బాధ పెడుతున్నారా, హింస పెడుతున్నారా, మాటలు ఒక అగ్ని వలె మీ పైన విస్తురుతున్నారా? భయపడవద్దండి, దేవుడు యుద్ధం చేస్తాడు, మీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. నమ్ముతున్నావా? రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు నా దేవా. అయ్యా ప్రభా, మా పక్షాన యుద్ధం చేస్తానని మాట ఇచ్చావు తండ్రి. అయ్యా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న నా దేవా, ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు విరోధముగా ఏది లేచినా తండ్రి, వాటితో మీరే యుద్ధం చేయమని అడుగుతున్నాము తండ్రి. మీరే సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మనుషుల సహాయం మేము కోరుకుంటూ తండ్రి, అది టెంపరీగా మాకు చెందుతుంది, కానీ ప్రభా నీవు మాత్రం యుద్ధం చేస్తే ప్రభా విజయం మాదే అవుతుంది తండ్రి. అయ్యా, మాకు సహాయం చేయండి. మమ్మల్ని ఎంతో మంది ఎన్నో మాటలు మా పైన విసురుతున్నారు తండ్రి, వారి పట్ల మీరు యుద్ధం చేయమని అడుగుతున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. అయ్యా ప్రభా, ఈ వాగ్దానం మాలో ఫలింపులు చేయలాగిన ప్రభా మీరే మా తోడే ఉండి మాకు ధైర్యాన్ని దయచేయమని అడుగుతున్నాం, మాకు బలాన్ని దయచేయమని అడుగుతున్నాం దేవా. నీకే వందనాలు తండ్రి. ప్రభా, ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మంచి ఆరోగ్యం వాళ్ళు కలిగి ఉందిరుగాక తండ్రి. అయ్యా ప్రభా, ఎంతో మంది ఆపరేషన్స్కి వెళ్తున్న వారు ఉన్నారు ప్రభా, మీ క్షేమం వాళ్ళ సొత్తై ఉండును గాక తండ్రి. మంచి ఆరోగ్యాలు వాళ్ళకి దయచేయమని బతిమలాడుతున్నాను. ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రభా, వారికి మంచి శక్తిని, బలాన్ని దయచేయమని అడుగుతున్నాం. మంచి నార్మల్ డెలివరీని వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం. బిడ్డ తల్లి ప్రభా సంతోషంగా ప్రభా మంచి ఆరోగ్యాలను వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం. ప్రభా, గర్భం లేని వారి స్త్రీని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. తల నుంచి అరికారు వారికి ముట్టుకొని తండ్రి, ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో ప్రభా, ఆ ఇబ్బందిని మీరు యేసు నామంలో ముట్టి ప్రభా సంపూర్ణ స్వస్థత వాళ్ళకి దయచేస్తండ్రి. గర్భఫలాన్ని దయచేయమని అడుగుతున్నాం. దేవ, ఉద్యోగం లేని వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి. అయ్యా ప్రభా, మీరే ఉద్యోగాలను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నిరాశ చెందిపోయి ఉన్నారు ప్రభా,
డిప్రెషన్తో ఉన్నవారు ఉన్నారు తండ్రి, వాళ్ళతో మీరే మాట్లాడి ప్రభా వాళ్ళకి ధైర్యాన్ని, బలాన్ని ప్రభా దయచేయమని అడుగుతున్నాం. దేవా ప్రభువా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ప్రభువా యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.